హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి ఎస్ఎస్సి జీడీ ఆన్సర్ షీట్స్ అయితే మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇంకెవరైనా ఆన్సర్ షీట్స్ చూసుకోకపోతే మీకు డిస్క్రిప్షన్లో కానీ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆన్సర్ షీట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక ఎన్ని మార్కులకు వస్తే మనం గ్రౌండ్కి వెళ్ళొచ్చు అనేది కూడా నేను బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను. ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడాను మీరు గ్రౌండ్కి వెళ్ళండి. గ్రౌండ్లో నార్మల్గానే ప్రాక్టీస్ చేయండి. మరికొద్ది 15-20 రోజుల్లో మీకు మీ డీటెయిల్స్ అనేవి, అంటే ఎవరైతే గ్రౌండ్కి సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఇక 75, 70, 72, 73 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళందరూ కూడాను మీరు సీరియస్గానే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 5 km రన్నింగ్ కాబట్టి ఇప్పుడు నుండి ప్రాక్టీస్ చేయకపోతే మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు నుండి మీ ఎవరైతే 72, 73, 74 అప్ టు అలా 70+ స్కోర్ వచ్చారో వాళ్ళందరూ కూడా సీరియస్గానే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇక 80+, 88, 90 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు మీరు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ మ్యాక్సిమం ఈసారి కట్ ఆఫ్ అనేది 80+, 85 ఆ ప్లస్ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ కట్ ఆఫ్ అనేది, గ్రౌండ్ కట్ ఆఫ్ అనేది మీకు చెప్తున్నాను. గ్రౌండ్ కట్ ఆఫ్ అనేది మినిమంగా 70+ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తుంటే మీరు లిస్టులో సెలెక్ట్ అయితే ఎందుకంటే మీరు మళ్ళీ రన్నింగ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు నేను మొదలు పెడితే సరిపోతుంది. ఇక చూసినట్లయితే పిఎస్టీ అంటారు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. మనకి మరికొద్ది రోజుల్లో ఆ గ్రౌండ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు అక్కడ గ్రౌండ్లో మనకి ఏం చెక్ చేస్తారంటే ఫస్ట్ పిఎస్టీ చెక్ చేస్తారండి. పిఎస్టీ ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటారండి. ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్ ఆర్ ఫాలోస్. ఎవరైతే హైట్ అనేది 170 సెంటీమీటర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నానండి. చాలామంది 169.9 ఉంటారండి, వాళ్ళని కూడా రిజెక్ట్ చేసే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్గా 170 సెంటీమీటర్ ఉంటేనే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా అప్లై చేసి మీరు ఎగ్జామ్లో క్వాలిఫై వెళ్ళాలనుకున్నా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఒక అర్థమవుతుంది ఎలా అక్కడ ఎంత పర్ఫెక్ట్గా కొలుస్తారనేది. ఖచ్చితంగా మీకు గ్రౌండ్లో మాత్రం 170 సెంటీమీటర్ అంటే యాక్యురేట్గా 170 సెంటీమీటర్ ఉండాలండి. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ వాళ్ళెవరు, ఎందుకంటే చాలామందిని రిజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 157 సెంటీమీటర్ హైట్ ఉండాలండి. ఇక చూసినట్లయితే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మేల్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే 162.5 ఉండాలండి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్. అదేవిధంగా ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే మేల్ క్యాండిడేట్స్కి 157 ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 147 అండి. అదే ఆల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే 160 ఉండాలి, మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 147 ఉండాలండి. ఇక క్యాండిడేట్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే డోగ్రాస్, మరాఠీస్ ఇలా ఉంటారు కదండి. వీళ్ళు అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ వీళ్ళందరూ కూడా మేల్ క్యాండిడేట్స్ అయితే 165 సెంటీమీటర్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 155 సెంటీమీటర్ ఉండాలి. క్యాండిడేట్స్ ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ వీళ్ళైతే 162.5 సెంటీమీటర్ ఉండాలి, 152.5 సెంటీమీటర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. ఇక చెస్ట్ చూసినట్లయితే మనకి చెస్ట్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ ఫాలోయింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్స్. అన్ఎక్స్పెండ్ 80 సెంటీమీటర్ ఉండాలి, మినిమం ఎక్స్పెన్షన్ అనేది 5 సెంటీమీటర్ ఉండాలండి. ఓకేనా, బిఫోర్ ఎక్స్పెన్షన్ 80 సెంటీమీటర్, ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్, అంటే బ్రీతింగ్ తర్వాత మీకు 5 సెంటీమీటర్ రావాలండి. ఇక చూసినట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 76 ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్. మ్యాక్సిమం అందరు కూడా చూడండి బ్రీతింగ్ అనేది 5 సెంటీమీటర్ రావాలండి. ఓకేనా, మినిమం ఫస్ట్ వీళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకైతే 76 ఉండాలి, ఎక్స్పెన్స్తో 5 రావాలి. ఇక్కడ గైర్వాలస్, డోగ్రాస్, మరాఠీస్ వీళ్ళైతే 78 సెంటీమీటరు, ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్ రావాలి. 77, 5 ఎక్స్పెన్షన్ 5 రావాలి. ఇక వెయిట్ అనేది చూసినట్లయితే హైట్కి తగ్గట్టు వెయిట్ అయితే ఉండాలండి.
మీకు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రౌండ్ అవుతుందండి. ఈ గ్రౌండ్ అయిన తర్వాత మీకు మెడికల్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఏమవుతుంది, పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్ మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేస్తారండి. తర్వాత చూసినట్లయితే గ్రౌండ్లో మీకు పీఈటీ ఉంటుందండి. ఆ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుందండి, 24 మినిట్స్ ఉంటుంది. 5 కిలోమీటర్ రన్నింగ్ 24 మినిట్స్ టైం ఇస్తారండి. అదే ఫీమేల్కి అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్ ఇస్తారండి. ఇక్కడ చూసినట్లయితే ఫీమేల్కి కొంచెం తక్కువ రన్నింగ్ రేస్ కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదండి. ఏంటి, ఫర్ ద క్యాండిడేట్స్ అదర్ దాన్ దోస్ బిలాంగ్స్ టు ద లడక్ రీజన్. లడక్ రీజన్ లేని వాళ్ళందరికీ, అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో తెలంగాణ, వీళ్ళందరూ కూడా తమిళనాడు, వీళ్ళందరూ కూడా మేల్ క్యాండిడేట్స్కి 5 km రన్నింగ్ ఉంటుంది, 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలండి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ ఉంటుంది, 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అదే లడక్ రీజన్లో ఉన్న వాళ్ళైతే 1.6 కిలోమీటర్స్ 6.5 మినిట్స్లో, 800 మీటర్స్ 4 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుందండి. నెక్స్ట్, ఏ ఉమెన్ క్యాండిడేట్స్ ఓ యాజ్ ఎ రిజల్ట్స్ ఆఫ్ టెస్ట్ ఈజ్ ఫౌండ్ బి ప్రెగ్నెంట్ ఆఫ్ 12 వీక్స్ స్టాండర్డ్. అదే ప్రెగ్నెంట్గా అయితే ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో వాళ్ళు చూసినట్లయితే షల్ బి డిక్లేర్డ్ టెంపరరీ అన్ఫిట్ అండ్ అపాయింట్మెంట్ బి హెల్డ్ ఇన్ ద అబియన్స్ అంటిల్ ద కన్ఫైన్మెంట్ ఈజ్ ఓవర్. ద వేకెన్సీ అగేన్స్ట్ విచ్ ఉమెన్ క్యాండిడేట్స్ హూ వాజ్ సెలెక్టెడ్ విల్ బి కెప్ట్ రిజర్వ్ ఫర్ ద హెర్. అంటే ఆఫ్టర్ 6 వీక్స్ తర్వాత వాళ్ళకి వేరేగా డేట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది తక్కువ, ఈ కేసులో ఉన్న వాళ్ళు తక్కువ మెంబర్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందులో ఎవరైతే ఖచ్చితంగా పీఈటీ పర్ఫెక్ట్గా మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా 99% ఉన్నదండి. ఆ 1% అనేది మెడికల్లో మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏం చేయలేము. మ్యాక్సిమం మీరు రన్నింగ్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే చాలు. ఇక్కడ ఆఫ్టర్ చూడండి, మీకు పీఈటీ పిఎస్టీ అయిపోతుందా మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్ట్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ. ఫస్ట్ వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి, అట్ ద టైమ్ ఆఫ్ డిఎంఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విల్ బి వెరిఫైడ్. మెట్రికులేషన్ అండి, సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, ఏజ్ నేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. తర్వాత డొమైసిల్ సర్టిఫికేట్ లేదా పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పిఆర్సీ అంటారండి, 10th క్లాస్ అండి. తర్వాత డొమైసిల్ సర్టిఫికేట్ అండి. తర్వాత ఎవరైతే ఎన్సీసీ ఉన్నదో వాళ్ళ మార్క్స్ ఇక్కడే యాడ్ అవుతాయండి. అదేవిధంగా సర్టిఫికేట్ ఫ్రమ్ ద సర్వింగ్ ఎవరైతే డిఫెన్స్లో సర్వ్ చేస్తే వాళ్ళకి ఎనెక్సరీ 4 అండి. అండర్టేకింగ్ ప్రిస్క్రైబ్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎనెక్సరీ. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి, మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హూ ఇస్ అవైల్ రిలాక్సేషన్ ద హైట్ చెస్ట్ మెజర్మెంట్ ప్రిస్క్రైబ్డ్. ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అన్నాం కాబట్టి వాళ్ళకి ఎనెక్సరీ మనకి 9 అయితే ఉండాలండి. సర్టిఫికేట్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిపెండెంట్ అప్లికెంట్ రైట్ విక్టమ్స్ అండ్ ఇస్ మెన్షన్ ఇన్ ద కేటగిరీ. అదే ఎవరి మీద కేసులు ఉంటే వాళ్ళ మీద లేకుండా చూసుకొని తెచ్చుకోవాలండి. నెక్స్ట్ నేటివిటీ లేదా ఐడెంటిఫై సర్టిఫికేట్ వెస్ట్ పాకిస్తాన్. ఎవరైతే వెస్ట్ పాకిస్తాన్ ఉన్నారంటే వాళ్ళు నేటివిటీ సర్టిఫికేట్ తీసుకురావాలండి. వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారు, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఇస్తారు, ఫైనల్ రిజల్ట్ ఇస్తారు, ఫైనల్గా జాయిన్ అవుతారండి. ఇది మనకి ఇక చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్, ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబి, పీఈటీ, పిఎస్టీ ఇలా జరుగుతుంది కాబట్టి అన్ రిజల్ట్ చూసినట్లయితే 30% అండి. ఓబీసీ ఈడబ్ల్యూసీ చూసినట్లయితే 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఇస్తారు. అది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 5% టోటల్ మార్క్స్, వచ్చిన మార్కులు 5% యాడ్ చేస్తారు. ఇవి ఎప్పుడు జరుగుతుంది అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, అప్పుడు జరుగుతుందండి యాడింగ్. మీకు రిజల్ట్లో యాడ్ చేసి ఇవ్వడం జరగదు. మీకు వచ్చిన రిజల్ట్ అనేది మీకు వచ్చిన మార్కులే, ఫైనల్ రిజల్ట్ మాత్రం మీకు ఈ మార్క్స్ అనేవి కలుస్తాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏ సర్టిఫికేట్ 2% ఆఫ్ మార్క్స్ అండి. ఇది ఓవరాల్గా ఎస్ఎస్సి జీడీ పీఈటీకి వెళ్తున్న అభ్యర్థులందరికీ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మ్యాటర్ అండి. ఇది ఖచ్చితంగా తెలుసుకుంటేనే మీ గ్రౌండ్లో ఏం చేయాలి, ఎలా చేయాలనేది మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.